ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ అయితే కొబ్బరి అండి, పచ్చి కొబ్బరితో అయితే ఒక స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి. అది ఏంటో ఎలా అయితే ప్రాసెస్లో చూడండి ఫ్రెండ్స్. కొబ్బరి అయితే ఇలా తురుముకోవాలి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి, చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే శ్రావణ మాసం కదా, కాబట్టి కొబ్బరి అయితే ఇంట్లో ఉంటుంది కదా, ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈ పచ్చి కొబ్బరి బెల్లంతో అయితే స్వీట్ అయితే చేస్తున్నా అండి ఇవాళ. ఇదైతే ఎలా ఉందో ఏంటో అయితే కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ఇలా చిన్నగా కొనుక్కోవాలి. అయితే చేసి ఒక కప్పు కొబ్బరి తురుగండి, అలానే ఒక హాఫ్ కప్పు బెల్లము, అలానే 2 ఇలాచి అయితే దంచి అయితే వేసేసుకున్నాను. కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయి అయితే పెట్టాం కదా, ఇప్పుడైతే బెల్లం అయితే వేసుకోవాలండి. హాఫ్ కప్పు బెల్లం వేసాం కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. ఇదైతే కొద్దిగా పాకంలాగా రావాలండి, మొత్తం కరిగిపోయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బెల్లం అయితే బాగా కరిగిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మందం కొద్దిగా పాకం అయితే రావాలి. ఇప్పుడైతే ఇందులోనే కొబ్బరి, మనం తురుగు పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసి చిన్నగా గ్యాస్ అయితే చిన్న మంటపై పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొబ్బరి వేసాక కొద్దిసేపు ఇలానే ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, చివరగా కొద్దిగా నెయ్యి వేసేసామంటే చాలు. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్కి అయితే ఇట్లా ఆయిల్ రాసుకొని తయారు చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరితో స్వీట్. కొబ్బరి బెల్లం చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే కొబ్బరి బెల్లం అయితే ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో ఏంటో అనేది అయితే చూసేద్దాము. చాలా వేడిగా ఉంది, చూసారు చాలా బాగుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్వీట్ అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.